ఇరాన్ యుద్ధం, అలాగే ఖమేనీ కన్నుమూత ఇది జరుగుతున్న ప్రచారం. అసలు ఎక్కడున్నాడు ఖమేనీ? లేదా చనిపోయాడా? అంటే ఖొమైనీ గురించి మటుకు ఇరాన్కు సంబంధించిన ముఖ్యమైన అధికారులే వీ మే నాట్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ వీ హ్యావ్ టు లిజన్ హియర్ అబౌట్ హిస్ డెత్ అని వాళ్ళే చెప్తున్నారు. ఒక మాట చెప్పారు నిన్న. ఎందుకంటే ఇరాన్ అధ్యక్షుడిగా అంతకుముందున్న సీనియర్ ఖొమైనీ స్థానంలో ఈ ఖొమైనీ వచ్చిన తర్వాత ఇంతవరకు ఆయన పబ్లిక్ అపియరెన్స్ లేదు, ప్రజల్లోకి ఆయన ఎప్పుడూ రాలేదు. రాకపోగా ఆయన వీడియోలు విడుదలవుతున్నాయి. ఇలా వీడియోలు కూడా కాదు, ప్రకటనలు విడుదలవుతున్నాయి ఆయన తరఫున. మరి ప్రకటనల బదులు వీడియోలు రావచ్చు కదా, ఎందుకు రావట్లేదు అనే ప్రశ్నలు వచ్చాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇరాన్ ఏమో అనుకూలంగా ఉంది, ట్రంప్ మెడలు వంచింది. ట్రంప్ ఒక అడుగు వెనక్కేసి చర్చలకు సిద్ధమనే అదనేది ఆయన ఈరోజు కూడా ఒక ప్రకటన చేశాడు. ఇరాన్ అణు ఒప్పందాల విషయంలో ఒప్పుకోవట్లేదు కాబట్టి హార్మోజ్ వరకు ఒప్పుకుంటే కూడా మేము సంధి కుదుర్చుకుంటామని. ట్రంప్ ఆ విధంగా ఒక అడుగు దిగుతున్నప్పుడు కూడా మొక్తజా ఖొమైనీని ఎందుకు చూపించట్లేదు అంటే, ఇప్పుడు ఈ చర్చ రావడానికి ముఖ్యమైన కారణం ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్న పెజెష్కిన్ నిన్న కీలక ప్రకటన చేశాడు. ఆయన స్వయంగా స్వానుభవం చెప్పాడు. ఆయన సజీవంగానే ఉన్నట్టున్నారు. నన్ను ఒకరోజు చూపించారు నాకు. నేను చీకట్లో చూశాను, అది కూడా దూరంగా ఎక్కడో కారులో ఒక వాహనంలో నాతో మాట్లాడారు. వాతావరణం చీకటిగా ఉంది కాబట్టి ఆయన్ని పూర్తిగా గమనించే అవకాశం నాకు రాలేదు. ఈ విషయాలన్నీ ఇవి చాలా స్పష్టంగా ప్రతికూల సంకేతాలు ఇస్తున్నాయి కదా. ఎందుకంటే ఆ దేశాధ్యక్షుడిని సుప్రీం లీడర్ కలుసుకుంటే చీకట్లో ఊరి బయట కనపడకుండా కారులో కలుసుకునే అవసరం ఏముంది? వాళ్ళకందరికీ సౌధాలు ఉన్నాయి. ఒకవేళ రక్షణ సమస్య ఉంది యుద్ధం వల్ల అనుకుంటే బంకర్స్ కూడా ఉంటాయి, కింద కూడా అన్ని సదుపాయాలు, సైనిక స్థావరాలు అన్నీ కూడా ఉంటాయి. మనకు కూడా తెలుసు, కొన్నిసార్లు ఎక్కడా లేకపోతే జలాంతర్గాముల్లో కూడా కలుసుకుంటారు దేశాధినేతలు, వాళ్ళకి అన్నీ అందుబాటులో ఉంటాయి కాబట్టి. అందువల్ల ఆయన కూడా నేను అంత స్పష్టంగా చెప్పలేను అన్నట్టుగానే పెజెష్కిన్. కానీ ఇజ్రాయెల్ పత్రికలు, కొన్ని అరబ్ పత్రికలు మటుకు ఆయన పని అయిపోయినట్టుగా ఉంది, కొంచెం ఏదో ఊరికే అనే చెప్తున్నారు. సో మొక్తజా ఖొమైనీ ఇక లేదేమో అనే అభిప్రాయమే ప్రపంచానికి ఎక్కువ కలుగుతుంది. అది చెప్పడం కోసమే ముందస్తుగా ఈ వివరాలు వాళ్ళే లీక్ చేస్తున్నారేమో అని. కానీ ఖొమైనీ ఉండడం ఉండకపోవడం అనే దానికి ఇరాన్ యుద్ధ పరిణామానికి ఏం సంబంధం లేదు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి కూడా ఆయన సరైన స్థితిలో లేరు అంటుండగానే ఇరాన్ అడ్వాన్స్ అయింది. అడ్వాన్స్ అయ్యి అమెరికాను ముప్పు తిప్పలు పెట్టింది. ట్రంప్తో 3 చెరువులు నీళ్లు తాగిచ్చింది. ఈరోజు కనుక మనం పత్రికలు చూస్తే వాళ్ళ రక్షణ మంత్రి హెగ్జెత్ ఎంత తొందరగా మీరు ఆయుధాలు ఉత్పత్తి చేస్తారో చెప్పండి అని ఆయన టెండర్ పిలిచారు అని కూడా, ఇండియన్ పెట్టారని కూడా మనకు సమాచారం కనిపిస్తుంది. ఇంకోవైపునేమో ఇజ్రాయిల్ వీఆర్ నాట్ గోయింగ్ టు కేర్ ట్రంప్ అని వాళ్ళు కూడా ప్రకటించారు. సో చాలా స్పష్టంగా ట్రంప్ వీకెన్ అయ్యారు, ఇరాన్ స్ట్రెంథెన్ అయింది. సో నిజంగా సెంటిమెంటల్గా వాళ్ళకి ఏదైనా జరిగి ఉంటే, లేదు వాళ్ళు ఏమైనా కొంత ఆశతో, చివరి ఆశతో ఏమైనా ఉండి, అంటే ఉదాహరణకు మనకు తెలుసు కదా, వెంటిలేటర్ల మీద పెట్టడాలు, లేకపోతే చివరి నిమిషాలు చేయడాలు, ఇట్లాంటివి కూడా చేస్తుంటారు. అలాంటి కారణాలు ఏదైనా ఉండొచ్చు. కానీ పరిస్థితి అయితే బాగాలేదు, ఆయన లేరేమో, లేకపోతే ఉన్న చివరి దశ నామకార్థంగా కొన ఊపిరితో ఉన్నారేమో, వెంటిలేటర్ మీద ఉన్నారేమో అని ఒక సందేహం మటుకు కలుగుతుంది.